ఏపీకి సంబంధించి చింతూరు టూరిజంలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. దీంతో అటువైపుగా వెళ్లే ముఖ్యంగా టూరిజం అంటే ఎక్కువగా పాపికొండల విహారయాత్ర చేసే ఈ ప్రయాణికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, వీరంతా కూడా జాగ్రత్తలు వహించాలంటూ అధికారులు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి బోట్ షికార ప్రాంగణం గండిపోచమ్మ దేవీపట్నం ప్రాంతం, అదేవిధంగా ఇటు చింతూరు నుంచి వచ్చేవారు ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం ఈ బోట్ షికారులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలోనే ఈ ముసళ్ళు అనేవి దాదాపుగా 2 కలకలం రేపాయని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ముసళ్ళు ఏ రాత్రి సమయంలోనే బయటకు వచ్చి ఒడ్డున ఉండిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో అక్కడ బోట్లు ఎక్కేందుకు పోచవరం ఏదైతే మనకి పోచవరం ఉందో, పోచవరం అనేది ఒక బోటింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అలాంటి సమయంలో ఒడ్డున ఈ ముసళ్ళు ఉండిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కూడా కాస్త భయాందోళన చెందారు. తర్వాత ఆ ముసళ్ళని అక్కడ ఉన్నవారే, స్థానికంగా ఉన్నవారే నీటిలోకి వదిలేసినట్లుగా తెలియజేస్తారు. మరో ప్రాంతంలో మరొక ముసలు కూడా హల్చల్ చేసిందని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఏదేమన్నా ముఖ్యంగా ఈ పోచవరంతో పాటు గండిపోచమాలయం దేవీపట్నం నుంచి వెళ్లే ఈ బోటింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో, పాపికొండల విహారయాత్రలో ఎక్కువగా నీటిలో మొసళ్ళు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్నారు. ఇలాంటి బ్యానర్లు అంటే మొసళ్ళు ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బ్యానర్లు కూడా ఇప్పటికే అటవీ సంబంధించిన శాఖ అధికారులు అయితే మాత్రం పోచవరం ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. నిజానికి మొసళ్ళని బయట ఉన్నప్పుడు దాన్ని గుర్తించాలి అంటే అది బొమ్మ రియలా అన్నది కూడా గుర్తించడం, ఎందుకంటే కదలకుండా మెదలకుండా మాత్రం మొసళ్ళు ఉంటుంటాయి. అదే విధంగా ఒక మొసలు అయితే మాత్రం పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర కదలకుండా మెదలకుండా ఉండిపోవడంతో అక్కడి నుంచి ప్రస్తుతం వీకెండ్ శనివారం ఆదివారం ముఖ్యంగా సెలవు దినాలు కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా ఈ పోచవరం నుంచి పాపికొండల విహారయాత్ర చేస్తుంటారు. మరోపక్క దేవీపట్నం గండిపోచమ్మ నుంచి కూడా ఈ విహారయాత్ర అనేది నీటిపై పాపికొండలు కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలోనే ఈ ముసళ్ళు అయితే మాత్రం కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా బోటింగ్ వచ్చిన ఎవరు కూడా గోదావరిలోకి దిగొద్దు అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే నీటిలోకి వెళ్ళిన తర్వాత అత్యంత శక్తి అనేది ఈ ముసళ్ళకు వస్తుంది. అలాంటి టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలన్నా కూడా జరిగే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం ఒకటి కాదు 2 ముసళ్ళని స్థానికులు చెబుతున్నారు. అయితే మనకున్న వీడియోలో కానీ అక్కడున్న కొందరు మేరకు అయితే మాత్రం ఒక ముసలి మనకి బయట కనిపిస్తుంది. అది కూడా ఒడ్డుని కదలకుండా ఉండిపోయింది. అదే పోచవరం సంబంధించి చెప్పుకోవచ్చు. అంటే చింతూరు తూర్పు ఏజెన్సీకి సంబంధించి శివారు ప్రాంతం చింతూరు గండిపోచమ్మ ఏజెన్సీకి సంబంధించి అక్కడి నుంచే ఈ బోటింగ్ పాయింట్ అనేది ప్రారంభమవుతుంది. అక్కడ ఈ ముసలు అయితే మాత్రం హల్చల్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం వీకెండ్ సెలవు దినాలు కావడంతో పెద్ద ఎత్తున బోటింగ్ కి విహారయాత్ర చేసేందుకు పెద్ద ఎత్తున వస్తారు. ఓకే, బోట్ల వరకు ఓకే, బోట్లు ఎక్కిన తర్వాత పొరపాటును కూడా నీటిలోకి ఏ మధ్యలో బోట్ ఆగినా ఎట్టి పరిస్థితుల్లో నీటిలో దిగితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం అనేది పొంచి ఉందని చెబుతున్నారు. బోటింగ్ వచ్చే వేలాది మంది పర్యాటకులు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒడ్డున అంటే బోట్ ఏదైతే బోట్లు ఎక్కుతారో బోట్ని ఎక్కే ఒడ్డును కూడా ఈ ముసళ్ళు హల్చల్ చేస్తున్న పరిస్థితి మాత్రం మనకి తూర్పు ఏజెన్సీలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే బోటింగ్ పాయింట్లు అనేవి కూడా 2-3 ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు చింతూరుకు సంబంధించి ఉన్న ప్రాంతంలో మాత్రం ఈ ముసళ్ళు అయితే మాత్రం హల్చల్ చేస్తున్నాయి. దీంతో అధికారులు కూడా కాస్త అలర్ట్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. చింతూరు వచ్చి అక్కడి నుంచి బోటింగ్ చేసే వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ముసలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త, నేరుగా బోట్ ఎక్కాలి తప్ప అక్కడ గోదావరిలో కొంతమంది సెంటిమెంట్ గా గోదావరిలో కాళ్ళు కడుక్కోవాలి, తలమే నీళ్లు జల్లుకోవాలి అని కూడా చాలా మంది విశ్వాసంతో చేస్తూ ఉంటారు. బహుశా అలాంటి సమయంలో అక్కడికట్ట ముసలు ఉంటే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ముసళ్ళు అయితే మాత్రం ఈ బోట్ పాయింట్ దగ్గర అయితే మాత్రం హల్చల్ చేస్తున్నాయి. పోచవరానికి సంబంధించి చెప్పుకోవచ్చు.